అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం 18 రోజులు ఎలా ఉంటుంది అంటే, ఒకటి ప్రాక్టీస్ సెషన్స్, 2 గ్రూప్ సెషన్స్, 3 గైడెడ్ సెషన్స్. ప్రాక్టీస్ సెషన్స్ వచ్చి మనం హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రణవ సాధన అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. దీన్ని ప్రాక్టీస్ సెషన్స్ అంటే నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటా, మీ చేత ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటా. ఇది కనీసం నేర్చుకున్న తర్వాత రోజులో 20 నిమిషాలు టైం కేటాయించుకొని ఈ సాధన చేయడం ద్వారా ఎప్పుడు నిరంతరం మన ఎనర్జీ సెంటర్స్లో ప్రాణశక్తిని మెయింటైన్ చేయొచ్చు. దాని ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు. రెండవది గ్రూప్ సెషన్స్. క్రియాయోగా మీద మనం క్రియాయోగా కాన్సెప్ట్స్ మనకి ఏ ఋషులు ఏ విధమైనటువంటి అంశాలను మనకు అందించారన్న దాన్ని మీకు అందిస్తూ గ్రూప్ సెషన్స్ ఉంటాయి. చక్కగా సత్సంగం చేసినట్టుగా ప్రతి అంశాన్ని టాపిక్ని మీకు అందిస్తూ ఉంటాము. వాళ్ళు చెప్పినటువంటి సాధనకి సంబంధించిన అంశాలను మనం పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తాం. మూడవది గైడెడ్ సెషన్స్. లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించిన అంశాలను మీకు గైడ్ చేయడం జరుగుతుంది. ఇట్లా ఈ ప్రోగ్రాం యొక్క విధానం ఉంటుంది. క్రియాయోగం మీద మీకు ఇది మొత్తం దేనికి సంబంధించింది సబ్జెక్టు? క్రియాయోగం. ప్రణవ సాధన క్రియాయోగమే. క్రియాయోగంలో చెప్పేవి క్రియాయోగానికి సంబంధం. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా మీకు ఎనర్జీ బేస్డ్గా లా ఆఫ్ అట్రాక్షన్ ఎట్లా చేయొచ్చు. ఈ లా ఆఫ్ అట్రాక్షను, ఈ అట్రాక్షన్ అనేది నిజమే అంటారా? ఆ? ఏ ఒక యూట్యూబ్ ఛానల్లో ఏవో అంటుంటారు, ఏమో అనుకున్నవన్నీ జరుగుతాయి. ఉమ్, ఓ భయంకరంగా ఐశ్వర్యం అట్రాక్ట్ అవుతూ ఉంటుంది ఆ లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తే. ఇవన్నీ నిజం అనిపిస్తుంది అసలు? ఆ? చెప్పండి. ఇవన్నీ నిజమే అంటారా? ప్రాక్టికల్ అనుభవాలు రాలేదండి నాకు. ప్రాక్టికల్ అనుభవాలు వస్తేనే మనం పనిచేస్తామా? అంటే ఆశ, నమ్మకం ఉంది కానీ అది ప్రాక్టికల్ ఉంటేనే మనం 100% అట్లా అనేది. కాదు. ప్రాక్టికల్గా జరిగితేనే మనం నమ్ముతామంటే అసలు ఈ ప్రపంచంలో ఎవడు ఏమి చేయడు. అర్థమైందా? అదే. ప్రాక్టికల్గా నాకు ఇది జరిగితేనే నేను చేస్తా అంటే ఈ ప్రపంచంలో ఎవడు ఏది చేయలేడు. నేను నేను చేస్తానంటలేదండి. ప్రాక్టికల్ గా మనకు చెప్తున్నా. అనుభవాలు ఇప్పుడు ఎదురైనప్పుడు అది ఏరోప్లేన్ నమ్మకం పెరుగుతుంది. ఒక్క విషయం అదే. చెప్తానండి. ఏరోప్లేన్ కనిపెట్టాలనుకునేవాడు ఒకడు ఉంటాడు. అడిగి ప్రాక్టికల్గా ఏరోప్లేన్ గురించి తెలుసా? అవును, తెలియదండి. తెలీదు. అంతకుముందు ఏరోప్లేన్ లేదు. జస్ట్ హోప్. మైండ్లో ఒకటి ఉంటుంది, గాల్లో ఎగురుదామా, ఎగరగలమా. చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమంటుంటారు, అరే గాల్లో ఎగరడం ఏంద్రా పిచ్చోడా, గాల్లో ఎగరలేవురా, అరే నీ లైఫ్ అంతా వేస్ట్ చేసుకుంటున్నావురా, వేరే పనులు చేసుకోరా, చక్కగా చదువుకొని ఉద్యోగం చేయరా అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరూ వాడిని అంటున్నప్పటికీ వాడి లోపల ఒక స్పృహ ఉంటుంది, గాల్లో ఎగరగలం, గాల్లో మనం ప్రయాణించవచ్చు. అవునా కదా? అవును. అది ప్రాక్టికల్గా ఎప్పుడు అవుతుంది? ఓ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు లైఫ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు అది ఇది నిజమే. ఇప్పుడు మనం అందరం నోరు మూసుకొని వినాలి. అప్పుడు గాల్లో నిజంగానే ఎగురుతాం అనేది నమ్మాల్సి వచ్చింది. ఏదన్నా సాధించాలి అంటే, ఏదన్నా ఆకర్షించాలంటే ముందు నమ్మాలి. అర్థమవుతుందా? అది అవును. ప్రాక్టికల్గా ఉందా, ప్రాక్టికల్గా లేదా, అవుతుందా కాదా అనేది పక్కన పెడితే ఉమ్. ముందు మన మనసు, బుద్ధి, ఆత్మ, చిత్తం ఈ నాలుగింటిలోనూ ఒక దృఢమైన నిశ్చయం పెట్టేసుకొని దిగాలి. దిగితే శాస్త్రం ఏం చెప్తుంది అంటే బొగ్గు నుండి పాలు తీయొచ్చు, బూడిద నుండి పాలు తీయొచ్చు. నువ్వు తీయాలనుకుంటే, నువ్వు రప్పించాలనుకుంటే. అర్థమైందా? అవును. గడ్డి నుండి ఐశ్వర్యం తెప్పించవచ్చు. అర్థమవుతుందండి? అవును. సో మీరు ఫస్ట్ మనం ఏదైనా చేయాలి అనుకుంటే ఫస్ట్ ఏం చేయాలి? నమ్మాలి. ఇప్పుడు నమ్మి మేము దిగుతామా అని మీరు భయపడద్దు. అది నేను చేశా కదా ఆల్రెడీ. అది నేను చేశా 15 ఇయర్స్ బ్యాక్. నాకు ఒక ఆలోచన వచ్చింది, మనిషి అనుకున్నది జరుగుతుందా జరగదా? ఇది ప్రశ్న. మా స్వామివారిని అడిగా.
స్వామి, మనిషి మనసులో అనుకున్నది జరుగుతుందా జరగదా అంటే, సాధారణంగా ఎవరైనా ఏం చెప్తారు, మన మనసులో అనుకున్నది ఎట్లా జరుగుతుంది అని అనుకుంటాం. నిజానికి మన మనసులో అనుకోవడానికి ఒకటి ఉంటుంది, బయట జరగడానికి ఒక ఫార్ములా ఉంది. మనం మనసులో అనుకోవడం కూడా ఒక ఫార్ములా బేస్డ్గానే అనుకుంటాం. ఏది పడితే అది అనుకోం మనం. అర్థమవుతుందా? ఏది పడితే అది అనుకుంటామా మనం? అవును, మనకు ఏది కావాలంటే అది అనుకుంటామండి. ఏది పడితే అది అనుకుంటారా? ఏది కావాలంటే అది, మనకి ఏది అదే, కావాలంటే దాని ఏది మీద డిపెండ్. కావాలంటే అది 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 కావాలి అని దానికి ఒక మెకానిజం ఉందా లేదా? అవునండి. ఇప్పుడు మీరు ఏది కావాలంటే అది అనుకుంటారు, పక్కనోడు కూడా అదే అనుకోవడానికి అవకాశం ఉండదు. ఆయన ఏది కావాలంటే అది అనుకుంటాడు. ఆయనకి అవును. ఏది కావాలో అది నిర్ణయిస్తుంది ఎవరు? నీకు ఇది కావాలి అని నిర్ణయిస్తుంది ఎవరు? నిర్దేశిస్తుంది ఎవరు? ప్రేరేపిస్తుంది ఎవరు? మనసే కదండి, మనసు ప్రేరేపణ. ఆహా, మీరు కొంచెం డెప్త్కి వెళ్ళి ఆలోచించండి. ఇప్పుడు నేను ఒక సీఎం కావాలి అనేది నేను అనుకుంటున్నాను అనుకుందాం. ఉమ్. కానీ నేను అనుకుండే విధంగా లోపల వ్యవస్థలు బయట వ్యవస్థలు ప్రేరేపిస్తున్నాయా, లేదా నేనే అనుకుంటున్నానా? ప్రశ్న చెప్పండి కరెక్ట్గా. నేను అలా అనుకునే విధంగా బయట వ్యవస్థ లోపల వ్యవస్థ ప్రేరేపణ జరిగిన తర్వాత నేను అనుకుంటున్నానా, లేదా ఇవేమీ లేకుండానే నేను అనుకుంటున్నానా స్వచ్ఛందంగా? చెప్పండి ఆన్సర్. చెప్పండి. బయట ప్రేరేపణ ఉండింది కదండి. ఆ, ఇప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నేను సీఎం అవ్వాలనుకుంటాడు. ఎందుకు? ఆ, వాళ్ళ నాన్నగారు సీఎం కాబట్టి. వాళ్ళ వంశం మొత్తం రాజకీయాలకు సంబంధించిన వ్యవస్థే కాబట్టి. ఉమ్. ఒక పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలనుకుంటాడు. ఎందుకు? అవకాశం ఉంది కాబట్టి. ఉన్నదా. అవునా కదా? అవునండి. అదే, ఇక్కడ వాళ్ళ నాన్న సీఎం కాకపోయినా, ఇక్కడ అవకాశం లేకపోయినా నేను అనుకుంటాడా? దృష్టి పోదండి. దృష్టి పోదు. అంటే ఏంటి? మనల్ని ఇలా అనుకోవాలని కొన్ని వ్యవస్థలు ప్రేరేపిస్తున్నాయి. మీకు ఇది అర్థం ఉమ్. కావాలి. మనం ఏమనుకుంటామంటే, మనం ఇలా చేయాల మనం అనుకుంటున్నాం, దిగుతున్నాం అనుకుంటాం, కానీ నువ్వు అలా అనుకునే విధంగా సృష్టి ఒక గేమ్ ఆడుతుంది మీ చుట్టూ, ఆ, మన చుట్టూ. అర్థమైంది. ప్రేరేపణ జరుగుతుందండి, అవును, ఆ తెలియకుండానే మనకి. సృష్టిలో ఒక రకమైనటువంటి వ్యవస్థ డెవలప్ అవుతుంది. నీ లోపల కూడా ఒక వ్యవస్థ డెవలప్ అయ్యి, నేను అది చెయ్యాలి, నాకు అది కావాలి, నేను అది అవ్వాలి అనేటటువంటి నిన్ను ప్రోగ్రామ్ చేస్తుంది అది. అవునవును, పాయింట్ అర్థమైంది. అర్థమైందా? అది ప్రోగ్రామ్ చేస్తుంది. అప్పుడు నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఒకవేళ స్వచ్ఛందంగా అనుకుంటే అది జరగదేమో కానీ, ఒక వ్యవస్థ డెవలప్ అయ్యి నిన్ను అనుకునే విధంగా ప్రేరేపించినప్పుడు, ఆ అనుకున్నది నీ శక్తి స్థాయికి సమానంగా ఉంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. అర్థమైందా? అవును. సో నేను అనుకుంటున్నానంటే స్వచ్ఛందంగా ఇప్పుడు కీళ్ళ నొప్పులు ఉన్నాయండి, కీళ్ళు ఉమ్. నడిస్తేనే నడవలేననే వ్యక్తికి నేను తిరుమల తిరుపతి ఎక్కుతా అని ఎట్లా అనుకుంటాడు? అవునా కదా? భక్తి ఉంది వెంకటేశ్వర స్వామి మీద, ఆ, నడిస్తే నొప్పులు వస్తున్నాయి. ఇప్పుడు వాడికి నేను మెట్ల మీద ఎక్కి నేను మొక్కు చెల్లించుకుంటా అనే మాట వస్తుందా నోటి నుండి? రాదండి. ఎవరికి వస్తుంది? కాళ్ళు కీళ్ళు అన్నీ బాగుండి నడవగలిగి సామర్థ్యాలు ఉండే వ్యక్తి మెట్ల మీద ఎక్కి నీ దర్శనం చేసుకుంటానయా, మెట్ల దారిని వచ్చి నీ దర్శనం చేసుకుంటా అంటాడు. అర్థమవుతుందా? వాడి లోపల ఉండేటటువంటి కొన్ని వ్యవస్థలు వాడిని అనుకునేలాగా, వాడి సంకల్పాలు చేసే విధంగా, ఆ సంకల్పాలు సిద్ధించే విధంగా, సంకల్పాలు చేసే విధంగా ప్రేరేపిస్తున్నాయి అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనండి. ఓకేనా? నా ఆ, రీసెర్చ్లో తేలిన విషయాలు చెప్తున్నాను నేను మీకు. ఇప్పుడు మీరు చెప్పిందే కరెక్ట్ అండి, పాయింట్ మాకు అర్థమైంది ఇప్పుడు. ఉమ్, ఆ ప్రేరేపణ వల్లే. ఉమ్. ఓకేనా? ఇక్కడ ఇక్కడ మనం ఒక కన్ఫర్మేషన్ తీసుకుంటాం. మనకు అర్థమైంది. నేను అనుకుంటున్నాను అంటే, నేను అనుకోవడానికి కారణభూతమైనటువంటి అంశాలు అక్కడ ఉన్నాయి కాబట్టి వాటి చేత ప్రేరేపింపబడి అనుకుంటున్నా, చేయాలనుకుంటున్నా, సంకల్పించుకుంటున్నా అనేది అర్థమైంది. నేను మాట్లాడేటప్పుడు కొంచెం మీరు మాట్లాడకుండా ఉండకపోతే ఫ్లోలో వెళ్ళిపోతాం. మీకు డౌట్ గురువు వస్తే గారు, కొంచెం. అమ్మ. మనం పాజిటివ్ గా ఆలోచిస్తాం కాబట్టి పాజిటివ్ గా ఇవి వస్తున్నాయని చెప్తారు కదా, అలాగే నెగిటివ్ కూడా ఉంటుందా? ఇక్కడ పాజిటివిటీ నెగిటివిటీ అనేటటువంటి దానికి అసలు స్పేసే లేదు. అర్థమవుతుందమ్మా?
అంటే లా ఆఫ్ మనం అట్రాక్షన్. విరుద్ధంగా ఆలోచిస్తాం కదా, నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను, నాతో ఏం కాదు, అసలు నేను ఇక్కడే అది ఆ వ్యవస్థ ఉండిపోతాను. చెప్పుకుందాం, ఆ వ్యవస్థ తర్వాత చెప్పుకుందాం. అసలు ఆ టాపిక్ కాదు ఇప్పుడు. మనం లా ఆఫ్ అట్రాక్షన్లో పాజిటివా నెగిటివా అనే స్పేసే ఉండదు ఫస్ట్. అర్థమవుతుందండి మీకు? ఎందుకు చెప్తున్నానో చెప్తానండి. లా ఆఫ్ అట్రాక్షన్లో ఇప్పుడు నేను వెధవని, నాకు అసలు ఏమీ తెలియదు, తెలివి తక్కువ వాడిని అయినా సరే సృష్టి నిన్ను తెలివైన వ్యక్తిగా నిన్ను చూపించాలి అని ఫిక్స్ అయిపోయింది అనుకోండి. ఆ? నిన్ను అక్కడ కూర్చోబెడుతుంది. వాడు మట్టి లోపల మట్టి ఉన్నా సరే, ఏమీ లేకపోయినా సరే, వాణ్ణి మనం పొగడాల్సి వస్తుంది, వాణ్ణి కొనియాడాల్సి వస్తుంది. అది సృష్టి యొక్క నైజం. అదే బాగా తెలివిగలవాడు అనుకున్నాం, బాగా సమర్థుడు సామర్థ్యాలు ఉన్నాడు, వాణ్ణి ఇక్కడ నిలబెట్టాలి అని సృష్టి ఫిక్స్ అయింది అనుకోండి. ఆ? వాడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉంటాడు, వాడిని ఎవరు గుర్తించలేరు. అర్థమవుతుందా మీకు? అర్థమైందా, అర్థం కావట్లేదా? అర్థమైంది, అర్థమైంది. అర్థమైంది. మన సామర్థ్యాలు, మన తెలివితేటలు, మన పాండిత్యము మన ఎదుగుదలకి కారణం అవుతుంది అనుకుంటే పప్పులో కాలేసినట్టు. మీ తెలివితేటలు, మీ సామర్థ్యాలు, మీ అనుభవము, మీ వ్యక్తిత్వము, మీ ఆలోచన విధానం, మీ పాజిటివిటీ, మీ నెగిటివిటీ ఇక్కడ ఏ విధంగానూ పనిచేయవు. సృష్టి ఫిక్స్ అయ్యిందంతే. ఎందుకు ఫిక్స్ చేసిండండి సృష్టి మనకి? చెప్పుకుందాం చెప్పుకుందాం చెప్పుకుందాం. ఇది మీరు ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకుంటున్నారా లేదా? ఫస్ట్ నేను అన్న మాటకి నేను యుక్తిగా మీకు కొన్ని ఆధారాలు చూపిస్తా. ఇప్పుడు గొప్పోళ్ళు గొప్పోళ్ళు అనబడుతున్న వాళ్ళందరూ గొప్పోళ్ళ? సామాన్యంగా జీవిస్తుండే వాళ్ళు వాళ్ళల్లో ఏ తెలివితేటలు లేవా? ఉన్నాయి. అవునా కదా? సామాన్యంగా ఉండేవాళ్ళు బ్రహ్మాండమైన తెలివితేటలతో ఉంటున్నారు, కానీ వాళ్ళకి అవకాశం రాలేదు. నేను నా లైఫ్లో చాలామందిని చూస్తాం. మాది ఆశ్రమంలో ఉంటా కదా, చాలా రకాల వ్యక్తులు భక్తులు వస్తూ ఉంటారు, వాళ్ళని గమనిస్తూ ఉంటా. వీళ్ళు ఇలా ఎందుకున్నారు, వీళ్ళు ఇలా ఎందుకున్నారు, వీళ్ళు ఇంత గొప్పగా ఎందుకు బతుకుతున్నారు, వీళ్ళు ఇంత ఎట్లా గమనిస్తున్నారు అనేది మనం ఇటు క్రియాయోగ కాన్సెప్ట్స్ వింటూనే ఆ వందల మంది వేల మంది భక్తులు వస్తూ ఉంటారు మా ఆశ్రమానికి. వాళ్ళని గమనించుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ ఇంటర్వ్యూ చేస్తూ ఇది ఎందుకు ఇట్లా తయారవుతుంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నా. ఒక వ్యక్తిని గమనించి ఆయనకి చాలా కోట్ల ఆస్తుంది. అరే, ఈయనకి ఇన్ని కోట్ల ఆస్తుంది కదా, ఆయన చాలా తెలివిగలడేమో అని గమనిద్దామని చెప్పి ఆయనతో మాట్లాడితే 10 నిమిషాలు మాట్లాడితే నాకు అర్థమైంది ఏంటంటే ఆయన మెదడులో అసలు గుజ్జే లేదు. మెదడులో గుజ్జే లేదు, అసలు తెలివే లేదు. చాలామంది చేత మోసపోతూ ఉంటాడు అతను. సో ఇక్కడ ఏం అర్థం అవుతుంది? ఒకడు కోటీశ్వరుడు అవుతున్నాడన్నా, ఒకడు గొప్పోడు అవుతున్నాడు, ఒకడు ధనవంతుడు అవుతున్నాడు అంటే మనం ఏమనుకుంటామంటే వాళ్ళు ఏదో ఉందనుకుంటాం. ఏమీ లేదు. యూనివర్స్ వాడిని అట్లా పెట్టాలని ఫిక్స్ అయిపోయింది, వాడిని అట్లా పెట్టింది అంతే. మీరు ఇది అర్థం చేసుకోవాలి. బాగా గొప్పోళ్ళందరూ వాళ్ళు ఏదో వాళ్ళల్లో ఏదో ఉంది కాబట్టి గొప్పోళ్ళు అయ్యారనేటటువంటి భ్రమని తీసేసేయండి. వాళ్ళని యూనివర్స్ మీ కళ్ళ ముందు అలా పెట్టాలని ఫిక్స్ చేసింది, అలా పెట్టింది అంతే. వాళ్ళకి మనకి ఏ విధమైన తేడా లేదు, వ్యత్యాసం లేదు. ఇంకా మాట్లాడితే మనకే వాడికంటే ఎక్కువ తెలివితేటలు ఉంటాయి. దీన్ని అదృష్టం అని కూడా అనొచ్చా అండి? ఇక్కడ అదృష్టంకి నెగిటివిటీకి పాజిటివిటీ అసలు వీటికి స్పేసే లేదు. ఓకే. దెర్ ఈజ్ నో అదృష్టం, దెర్ ఈజ్ నో దరిద్రం, దురదృష్టం. ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ఎనర్జీస్, బై మై ఎనర్జీస్. ఏదైనా సరే ఇక్కడ క్రియేట్ చేస్తుంది నా శక్తి కేంద్రాలకు సంబంధించినటువంటి అంశాలే. అది మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. అర్థమవుతుందండి? అర్థమైందా? అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. సరే, మనం ఇప్పుడు ఏం తెలుసుకోవాలి? ఇంత తెలిసిన తర్వాత మనకి ఇప్పుడు తెలియాల్సిన విషయం ఏంటి? నన్ను సంకల్పం చేసే విధంగా ప్రేరేపిస్తున్నది ఎవరు? నాకు ఇది కావాలి అనే విధంగా నా చేత ప్రేరేపిస్తున్నది ఎవరు? నేను ఇది చెయ్యాలి అని చెప్పి నన్ను వెనక నుండి నెడుతున్నది ఎవరు? అది తెలిస్తే అర్థమవుతుంది కదా మనకి. విలన్ ఎవడో తెలిస్తే అర్థమైపోయింది కదా. అవునా కదా? అవునా కదా? లైఫ్ అవును ఈజీనా? గురుగారు. అవుతుందా అవును. అవుదా? అవును. ఉమ్? చెప్పండి. అవుతుందండి. అవుతుంది. నిన్ను ప్రేరేపిస్తుంది ఎవరంటే, ఒకటి, మీకు ఇక్కడ 3 ఎనర్జీస్ గురించి మీకు క్లియర్గా తెలియాలి.
మూడు ఎనర్జీస్ ఈ వీటి మీద ఫస్ట్ మనం మాట్లాడింది, ఈ మూడు ఎనర్జీస్ ఉంటాయని మాట్లాడింది భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, ఇండియాలో కావచ్చు, ఈ మూడు ఎనర్జీస్ని చక్కగా నిర్వచించి, ఏదో పదంగా మాట్లాడడం కాదు, నిర్వచనాలతో వాటి యొక్క వ్యవస్థలని చక్కగా పరిచయం చేసింది మనమే. ఎందుకంటే అవి లేకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ చేయలేం. లా ఆఫ్ అట్రాక్షనే కాదు, క్రియాయోగంలో ఏ సాధన నువ్వు చేయలేవు వీటి గురించి తెలియకపోతే. అర్థమవుతుందండి. మొట్టమొదటిది కుండలిని శక్తి. చెప్పండి. కుండలిని కుండలిని శక్తి. శక్తి. మోస్ట్ పవర్ఫుల్ ఎనర్జీ. ఇది తలుచుకుంటే చెయ్యలేనిది లేదు, ఇది తలుచుకుంటే కానిది లేదు, ఇది తలుచుకుంటే అవ్వనిది లేదు. ఇది తలుచుకుంది అంటే దేన్నైనా సరే శాసించి మరీ చేయించుకుంటుంది. సృష్టినైనా సరే గడగడలాడించగలదు ఈ ఎనర్జీ, కుండలిని శక్తి. అర్థమవుతుందండి. అర్థమైందా? దాని అర్థమైంది గురుగారు. కెపాసిటీ చెప్తున్నా, కుండలిని శక్తి యొక్క కెపాసిటీ చెప్తున్నా. ఇది ఈశ్వరుణ్ణైనా భయపెట్టగలదు ఇది తలుచుకుంటే. అర్థమవుతుందండి. యూనివర్స్నైనా సరే శాసించగలదు. నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలానే ఉండు అని శాసించగలిగేటటువంటి శక్తి ఈ కుండలిని శక్తి. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. రకరకాల పేర్లు పెట్టారు దానికి. డార్క్ ఎనర్జీ అని చెప్పారు, గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నారు. అన్నీ దానికి సెట్ అవుతాయి. అర్థమవుతుందండి. ఇది కుండలిని శక్తి. ఇది మనలో సుషుమ్న అనేటటువంటి ఒక నాడి ఉంటుంది. మూలాధారం నుండి సహస్రారం వరకు అనుసంధానం చేసేటటువంటి ఒక సుషుమ్న నాడి ఉంటుంది. ఇది బాహ్య చక్షువు కనపడదు, అంతర్దృష్టి కనపడుతూ ఉంటుంది. ఆ నాడి భౌతికంగా ఉండదు. ఆ నాడి ఏంటంటే అది మన ఎనర్జీ బాడీకి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఎనర్జీ బాడీతో అనుసంధానం అయి ఉంటుంది సుషుమ్న నాడి అనేది. ఇది బాహ్యమైనటువంటి కళ్ళకు కనపడదు. ఈ సుషుమ్న నాడి ఆంతరంగికమైనటువంటి వ్యవస్థ. అంటే ఏంటంటే జాగ్రత్త అవస్థల్లో సుషుప్త అవస్థలకు ఏదైతే వ్యవస్థలు కనెక్ట్ అవుతాయో వాటికి ఈ సుషుమ్న అనేది కనెక్ట్ కాదు. మనం మనం ఉంటే రెండు వ్యవస్థల గురించే తెలుసు, జాగ్రత్త అవస్థ, సుషుమ్న అవస్థ, అంతేనా? సరే, జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, అంతే కదా. సో ఈ సుషుమ్న అనేది జాగ్రత్త అవస్థలకి స్వప్నావస్థలకి కనెక్ట్ అవ్వదు, కేవలం సుషుప్తి అవస్థకు మాత్రమే కనెక్ట్ అవుతుంది. కాబట్టి దీనికి సుషుమ్న అనే పేరు పెట్టారు. ఈ సుషుమ్నలో మాత్రమే ఈ కుండలిని శక్తి సంచారం చేస్తూ ఉంటుంది. సంచారము అంటే సాధారణంగా మూడు రకాల దశలు ఉంటాయి కుండలినికి. ఒకటి సంచార దశ, ఒకటి నిద్రాణ దశ, ఒకటి విశ్రాంతి దశ. చెప్పండి. సంచార దశ. కుండలిని ఎప్పుడు నిద్రపోతుంది, కుండలిని ఎప్పుడు నిద్రపోతుంది అని అంటుంటారు తెలియని వాళ్ళు. కుండలిని ఎప్పుడు నిద్రపోదండి. అర్థమైందా? కుండలిని ఎప్పుడు నిద్రపోదు. కుండలినికి సంచార దశ కూడా ఉంది, కుండలిని విశ్రాంతి దశ ఉంది, కుండలినికి నిద్రాణ దశ కూడా ఉంది. అర్థమవుతుందండి. కుండలిని నిద్రాణ దశ, సంచార దశ, విశ్రాంతి దశ. కుండలిని నిద్రాణ దశ మూలాధారం కంటే దిగినప్పుడు, కుండలిని మూలాధారం కంటే దిగిందనుకోండి, అప్పుడు అది నిద్రపోతుంది. కుండలిని అనాహతంలోకి చేరింది అనుకోండి, హార్ట్ చక్ర దగ్గరికి వచ్చింది అనుకోండి, విశ్రాంతి తీసుకుంటుంది. కుండలిని మూలాధారం కంటే దిగినప్పుడు, అనాహతానికి రానప్పుడు సంచార దశలో ఉంటుంది. మూలాధారం నుండి సహస్రారానికి, సహస్రారం నుండి మూలాధారానికి ఎప్పుడు పైకి కిందకి సంచారం చేస్తూ ఉంటుంది. ఈ సంచారం ఎంతసేపు ఉంటుందో చెప్పమంటే, ఈ సంచారం ఎలా ఉంటుందో చెప్పమంటారా? కాంతి వేగంతో ఉంటుంది. సెకండ్లో 1000వ వంతు, సెకండ్లో 1,00,000వ వంతులోనే పైకి కిందకి తిరిగి వస్తుంది. మీ కన్రెప్ప ఇట్లా పడేలోపు పైకి కిందకి వచ్చేస్తుంది. అది కుండలిని యొక్క వేగం. అర్థమవుతుందండి. అంత వేగంలో కుండలిని సంచారం మనం జాగ్రత్త అవస్థలో ఉంటున్నప్పుడు జరుగుతుంది, విశ్రాంతి స్థితిలో ఉంటున్నప్పుడు అనాహతం దగ్గర చేరుకుంటుంది, నిద్రాణ అవస్థలో ఉంటున్నప్పుడు మూలాధారం కంటే దిగుతుంది. ఎప్పుడైతే కుండలిని మూలాధారం కంటే దిగిందో అప్పుడు సుషుమ్న యాక్టివేట్ అవుతుంది. సుషుమ్న యాక్టివేట్ అవ్వగానే దానిలోకి ఎనర్జీ, సహస్రార శక్తి అనేది ట్రావెల్ అవుతుంది. అది 12 నిమిషాల పాటు ఉంటుంది. అది సుషుప్తిలో ఉంటుంది. దాన్నే సుషుప్తి దశ అంటాం. ఈ కుండలిని శక్తి ఈ సుషుమ్నలో ఉండే మెమరీ అంటాం. సుషుమ్నలో మెమరీ ఉంటుంది. ఏముంటుంది?
మెమరీ మెమరీ ఉంటుంది. మెమరీ ఉండి ఏం మెమరీ ఉంటుంది? నా చిన్నప్పటి నుండి మెమరీయే కాదు, నేను 84 లక్షల జన్మలు ఎత్తాను కదా, దానికి సంబంధించిన కాన్షియస్ ఉంటుంది, సంఘటనలు ఉండవు. ఏముంటుంది? కాన్షియస్ కాన్షియస్ ఉంటుంది, ఎరుక ఉంటుంది, సంఘటనలు ఉండవు. కొంతమంది పాపం ప్రవచనకారులు టీవీలోకి వచ్చి, నేను 16,000 జన్మల క్రితం నేను అదయ్యా, నేను అక్కడ ఉన్నా, నేను ఆ పని, అవి 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 సుషుమ్నలో ఉండవు. సుషుమ్నలో ఆ అడ్డమైన సమాచారం ఉండదు, వాళ్ళ కాన్షియస్ ఉంటుంది. అర్థమైందా? కాన్షియస్ అంటే ఎలా అండి? అది ఉన్నట్ట ఇప్పుడు భావం? చెప్తానండి, నేను చెప్తానండి. ఇప్పుడు వంట చేసాం అనుకోండి 3 రోజుల క్రితం, నా మీకు చెప్తానండి, మీకు అర్థమయ్యేలా చెప్తా. ఇప్పుడు అడిగింది ఎవరు? రాంబాబు గారేనా? అవునండి. ఆ రాంబాబు గారు 4 రోజుల క్రితం మీరు ఒక వంట చేశారు, కొత్త ప్రయోగం చేశారు. ఆ? అలాగే 5 రోజుల క్రితం బంగాళదుంప కూర తిన్నారు. నేను ప్రశ్న వేస్తా, సార్ మీరు 5 రోజుల క్రితం ఏం తిన్నారు అని అడుగుతా. ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, 4 రోజుల క్రితం మీరు ఒక ప్రయోగం చేశారు కదా, అది చేస్తారా అని అంట. మీకు ఏది తేలిగ్గా ఉంటుంది? తిన్నామంటామండి 5 ఆలోచించి చెప్పండి. 5 రోజుల క్రితం, 6 రోజుల క్రితం, లేదా 10 రోజుల క్రితం ఏం తిన్నారో చెప్పండి అనే ప్రశ్నకి సమాధానం తేలిగ్గా ఉంటుందా? లేదా ఒక 6 నెలల క్రితం మీరు ఒక ప్రయోగం చేశారు వంటలో, ఒక రెసిపీ కనిపెట్టారు, అది చేస్తారా అంటే మీరు దేన్ని పట్టుకుంటారు వెంటనే? ప్రయోగం చేసి మీకు ఏది చేయడం ప్రయోగం తేలిగ్గా చేసింది ఉంటుంది? పట్టుకుంటారు. ప్రయోగం చేసింది తేలిగ్గా ఉంటుంది. అవునా కదా? వారం రోజుల క్రితం తిన్నది మనకు గుర్తుండదు. ఆహా, ఓకే ఓకే. అర్థమవుతుంది ఎందుకు గుర్తుండదు? నిన్న ఒకటి తిన్నా, మొన్న ఒకటి తిన్నా, అంతకుముందు ఒకటి తినేసరికి ఈ మెమరీ గుర్తు పెట్టుకోలేని మెమరీ అది. కానీ 6 నెలల క్రితం, ఒక సంవత్సరం క్రితం ఒక ప్రయోగం చేసాం, రెసిపీ చేసామే, అది సబ్ కాన్షియస్లో ఉంటుంది. రైట్. వెంటనే నేను ఆ ప్రయోగం చేసేస్తాను, నాకు గుర్తుందని చకచక చేసేస్తాం. ఓకే ఓకే. దీన్ని కాన్షియస్ అంటారు. ఏదైతే మనకి కాన్షియస్ ఉంటుందో దాన్ని గుర్తుపెట్టుకుంటాం, అంతేగాని ఏం తిన్నాము, ఏం చేసాము ఇవి గుర్తుండవు. ఎందుకు అంటే అది మెమరీకి తీసుకోలేదు అది. అర్థమైందా? అవును. సో ఈ సుషుమ్నలో ఆ విధమైనటువంటి కాన్షియస్ ఉంటుంది. అంటే ఇప్పుడు పూర్వజన్మలో సంగీతం, వాయిద్యాలు, బాగా సంగీతం పాడాను అనుకోండి, సంగీత సాధన చేశాను అనుకోండి, ఆ? అది ఇప్పుడు గుర్తుండిపోయింది. నేను ఏ సాధన లేకుండానే గమ్మకాలతో ఆ అని పాడేయగలుగుతా. ఎందుకు? అది కాన్షియస్. అది అదేమంటారు దాన్ని? అది కాన్షియస్ అంటారు. కాన్షియస్ మాత్రమే సుషుమ్నలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ కుండలిని శక్తి సంచారం చేస్తున్నప్పుడు టక 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 అని ఆ కాన్షియస్ని కనెక్ట్ అవుతూ ఉంటుంది, ప్రేరేపిస్తూ ఉంటుంది. అర్థమవుతుందా మీకు? తపస్సుతో దర్శనం చేయండి నేను చెప్పేది. ఈ కుండలిని సంచారం చేస్తుంది అనుకుంటున్నాం కదా, ఇదేం చేస్తుంది? ఆ కాన్షియస్ని ట్యాప్ చేస్తూ వెళ్తూ ఉంటుంది, ట్యాప్ చేస్తూ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కుండలిని శక్తి ఆ ఆ కాన్షియస్కి ట్యాప్ చేసిందో అప్పుడు మనకి సంకల్పం జనరేట్ అవుతుంది. అర్థమైందా? ఉదాహరణకి ఒక 10 జన్మల క్రితం నేను ఒక సంగీత సాధన చేశాను అనుకుందాం, సంగీతానికి సంబంధించిన సాధన చేశాను అనుకుందాం. ఆ కాన్షియస్ సుషుమ్నలో ఉంటుంది. మూలాధారం నుండి సహస్రారానికి సంచారం చేస్తున్న కుండలిని శక్తి ఆ కాన్షియస్కి ట్యాప్ చేసింది అనుకోండి, వెంటనే నాకు ఇప్పుడు సంగీతం నేర్చుకోవాలనిపిస్తుంది. అర్థమైందా? గత జన్మలో ఉన్నది కొద్దిగా అది ఇంప్రూవ్ అయింది. కాన్షియస్ గత జన్మలో ఉన్నది కాదు. గత జన్మలో మీ పేర్లు వేరుంటాయి, అవి ఉంటాయి, అన్నీ సుషుమ్నలో ఉండవు. సుషుమ్నలో ఉండేది కాన్షియస్ మాత్రమే, ఎరుక మాత్రమే. అది మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చాలామంది టీవీలోకి వచ్చేసేసి, నేను 4 జన్మల తర్వాత పందిలా పుట్టా, నేను 10 జన్మల క్రితం నేను ఇలా ఉన్నా, 16,000 జన్మల క్రితం నేను ఇట్లా తయారయ్యా అని చెప్పి, హాఫ్ నాలెడ్జ్ వాళ్ళే కాదు, కాస్త ప్రవచనకారులు, కాస్త విద్వత్తు ఉంది, కాస్త జ్ఞానం ఉంది అనేవాళ్ళు కూడా ఈ విధంగానే మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నా. సుషుమ్న మనకి ఏ జన్మ గుర్తుండదు, ఏ జన్మకు సంబంధించిన అంశాలు రావు. ఒకవేళ అట్లా అట్లా ఎవరన్నా అంటున్నారంటే అది పెద్ద గిమ్మిక్, అది అది గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఎంత పెద్ద సాధన చేసినా, ఎంత పెద్ద తపస్సు చేసినా, నాకు పూర్వజన్మలో నేనేం చేసాయి గుర్తుండవు, అవకాశమే లేదు. అర్థమైందా? కాన్షియస్ మాత్రమే ఉంటుంది. 84 లక్షల జన్మల కాన్షియస్ కూడా ఉంటుంది సుషుమ్నలో. కానీ మీకు పలానా జన్మలో నేను పలానా అయ్యాను, పలానా ఉన్నాను, ఇట్లాంటి సమాచారం సుషుమ్నలో ఉండదు, ఉండడానికి అవకాశం లేదు. మీకు రియల్గా కూడా ఇలాంటి సమాచారం ఈ జన్మలో జరిగినవే గుర్తుండవు. నాదేంటి, నా లాజిక్ ఏంటి ఇక్కడ, ఇవి గుర్తుండవు లాంటి లాజిక్ ఏంటి? ఈ క్షణం ఇప్పటికిప్పుడు మీరు చేసినవి మీకు గుర్తుంటాయి, కానీ మీరు పొందినవి కానీ, మీరు ఇన్ఫర్మేషను, సంఘటనలు, ఇవి గుర్తుంటాయండి మీకు ఎవరికైనా? చెప్పండి, గుర్తుంటాయా? ఇప్పుడు ఒక చోట ఉద్యోగం చేశారు, దాని ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ తీసుకెళ్తారు, కానీ ఆ ఉద్యోగంలో జరిగిన సంఘటనలు ఇవన్నీ మెదడులో పెట్టుకొని వెళ్తారా? లేదు గురుగారు. కాన్షియస్ మాత్రమే మనం తీసుకొని వెళ్తాం. అది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, కాన్షియస్ మాత్రమే మనతో ఉంటుంది. మిగతా అడ్డమైన సమాచారం ని సేవ్ చేయడానికి ఈ శరీరంలో ఏ విధమైనటువంటి వ్యవస్థ లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. 84 లక్షల జన్మలు ఉన్నాయి, కానీ 84 లక్షల జన్మలకు సమాచారం సుషుమ్నలో ఉండదు. కేవలం కాన్షియస్ ఉంటుంది. ఆ కాన్షియస్ ట్యాప్ చేస్తుంది. ఎట్లానో మీకు ఉదాహరణ చెప్తానండి. పసితనంలో వాడు పుట్టాడు, జన్మించాడు, జీవుడు ఒక మానవుడు రూపం ఎత్తాడు, చక్కగా వచ్చాడు కదా. ఈడిలో కూడా కుండల్ని సంచారం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే కుండల్ని సంచారం ఎలా ఉంటుంది, ఈడు మొదట్లో ఉన్నాడు కాబట్టి, మొట్టమొదటి ఆది జన్మలు ఉంటాయి చూసారా, పంది, కుక్క, బల్లి, ఇట్లాంటివి ఉంటాయి చూసారా, ఆ జన్మలకు సంబంధించి కాన్షియస్ని ట్యాప్ చేస్తూ ఉండేసరికి వాడు 2 కాళ్ళతో, 4 కాళ్ళతో నడిచేటట్టుగా, పాకేటట్టుగా, పాములాగా పాకేటట్టుగా, ఎవడన్నా కనపడితే వాడు ప్యాంటు పట్టుకొని నించోనేటట్టుగా, గోడలు కనపడితే గోడలు పట్టుకొని పాకేటట్టుగా, ఇలాంటి ప్రవర్తనలు చేస్తూ ఉంటాడు వాడు. గమనించారా? అక్కడ ఏం జరుగుతుంది, కుండలిని ఆ విధమైనటువంటి పురాకృతమైనటువంటి బాగా మొదట్లో ఉండే జన్మలకు సంబంధించిన కాన్షియస్ని అలా ట్యాప్ చేసుకుంటూ వెళ్ళేసరికి వాడికి ఆ విధమైనటువంటి ప్రవర్తన అనేది విధింపబడి ఉంటుంది. అట్లా చేసుకుంటూ వెళ్ళి చివరికి నిలబడగలుగుతాడు, నడవగలుగుతాడు, పరిగెత్తగలుగుతాడు. ఇంత ప్రయత్నం మీ చేత చేయిస్తుంది ఎవరు? ఉండాలి. కుండలిని శక్తి. ఇది మీకు తెలియాలి. ఈ కుండలిని శక్తి గురించి మీకు ఎంత బాగా అర్థమైతే, మీకు ఎంత బాగా అవగాహన వస్తే, మీరు సృష్టికి వ్యతిరేకం కాకుండా లా ఆఫ్ అట్రాక్షన్ చేయాలి. ఎలా చేయాలి? సృష్టికి వ్యతిరేకం కాకుండా, శక్తి స్థాయిలకు వ్యతిరేకం కాకుండా, ఆధ్యాత్మికతకి ఆధ్యాత్మికతకి భంగం కలగకుండా లా ఆఫ్ అట్రాక్షన్ మీ సంకల్పాలు సిద్ధించుకోవాలి. దిస్ ఈజ్ ద లా ఆఫ్ అట్రాక్షన్. ఏంటి లా? ఏంటి అట్రాక్షన్కి? వాట్ ఈజ్ ద లా? ఏంటి రూల్? ఏంటి? నువ్వు సృష్టికి వ్యతిరేకం కాకూడదు, శక్తికి వ్యతిరేకం కాకూడదు, ఆధ్యాత్మికతకి ఇబ్బంది కలగకుండా నీ యొక్క సంకల్పాలను నువ్వు సిద్ధించుకోవాలి. ఇది లా. అంతేనా? ఏది పడితే అది చేస్తామంటావా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే? చెప్పండి, ఏది పడితే అది చేస్తారా? లేదా సృష్టికి వ్యతిరేకం కాకుండా, సృష్టికి అనుకూలంగా ఉండేలాగా, శక్తికి అనుకూలంగా ఉండేలాగా, నా ఆధ్యాత్మికత శ్రేయస్సును పొందే విధంగా సంకల్పాలు చేసి సిద్ధించుకోవాలా? అనుకూలంగా ఉండి చేసుకోవాలి. అనుకూలంగా ఉండేది చేసుకోవాలి. నువ్వు నీకు ఇంకో విషయం చెప్తా. ఒక సినిమాలో పీనాసి వాడు అనమాట, అతను కొడుకు కూడా పిసినారోడే. అయితే వాడు వాళ్ళ ఇంటికి వెళ్తే, వాళ్ళ ఇంట్లో ఒక ఆవిడ, నాయనా ఇదిగో ఇది చేశాను, ఇది తీసుకుంటావా అని అంటే, నా చేతులు బాగాలేవు అండి, మీరే నాకు ఇవ్వండి అని అంటే, ఆవిడ ఇంత పెట్టి ఇచ్చింది. తర్వాత పిసినారి తండ్రి, అరే అడిగినప్పుడు ఎందుకు తీసుకోలేదురా అంటే, నా చేతులతో తీసుకుంటే కొంచెమే వస్తుంది, ఆవిడ చేతుల్లో పెడితే ఎక్కువ వస్తుంది అని అంటాడు. మీరు సృష్టికి అనుకూలంగా ఉంటే మీరు అడిగిన దానికంటే ఎక్కువ వస్తుంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ అట్రాక్షన్ చేయగలరు. అర్థమవుతుందా? అవునండి. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ అట్రాక్షన్ చేయగలరు. మీరు చేయాలనుకున్న దానికంటే ఎక్కువ చేయగలుగుతారు. మీరు పొందాలనుకున్న దానికంటే ఎక్కువ పొందుతారు. ఎప్పుడు? సృష్టి మనకు అనుకూలంగా ఉన్నప్పుడు. శక్తి మనకు అనుకూలంగా, శక్తి అనుకూలంగా అంటే, శక్తి అనగానే ఏంటి? శక్తి. శక్తి అనగానే మీకు ఒకటే తెలియాలి, కుండలిని శక్తి. శక్తి అంటే కుండలిని శక్తి అంతే. దేర్ ఈజ్ నో అదర్ శక్తిస్. చెప్పండి.
శక్తి అంటే ఏంటి? శక్తి అంటే కుండలిని కుడలిని శక్తి. శక్తి. కుండలిని శక్తి, అంతే. ఇక నో అదర్ శక్తిస్. ప్రాణశక్తి, విశ్వశక్తి, సహస్రార శక్తి ఇవన్నీ ఉంటాయి, కానీ అవన్నీ ఈ శక్తి యొక్క పిల్లలు లాంటివి. అర్థమైందా? కుండలిని శక్తి అలిగింది అనుకోండి, ప్రాణశక్తి ఏం చేయగలదు? మీకు ఇంత విశ్వశక్తి ఉన్నా ఏమీ ఉపయోగం ఉండదు. కుండలిని బ్లాక్ అయింది అనుకుందాం, సుషుమ్నలో కుండలిని బ్లాక్ అయింది, మీకు ఇంత బ్రహ్మాండమైన విశ్వశక్తి ఉన్నా సరే మీరు కనెక్ట్ కారు, తీసుకోవడానికి వీల్లేదు. అర్థమైందా? మీ బ్యాంక్ అకౌంట్లో కోట్లు కోట్లు ఉంటే కానీ 1 రూపాయి ఖర్చు పెట్టడానికి వీలు ఉండదు విశ్వశక్తి లేకపోతే. అది అర్థం బ్లాక్ అవ్వడం అంటే. సో మేజర్ ఎనర్జీ, ప్రధానమైనటువంటి శక్తి కుండలిని శక్తి. దీనికి వ్యతిరేకం కాకుండా, సృష్టికి వ్యతిరేకం కాకుండా, మూడో రూలు ఆధ్యాత్మికతకి ఇబ్బంది కలగకుండా, మన యొక్క స్పిరిచువాలిటీ ఉంటుంది కదా, దానికి భంగం కలగకుండా నువ్వు లా ఆఫ్ అట్రాక్షన్ చెయ్యొచ్చు, చేయగలవు, చేయడానికి సృష్టి ఒప్పుకుంటుంది. ఆ విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ చేయమని మన సనాతన సంస్కృతిలో ఋషులు, మునులు, తపస్సులు, సృష్టిని అబ్జర్వ్ చేస్తూ ఉండేటటువంటి శాస్త్రజ్ఞులు, శాస్త్రవేత్తలు ఆ విధమైనటువంటి ఫిలాసఫీని మనకు అందిస్తూ వచ్చారు ఈ రోజు వరకు. అర్థమైందా? మనం ఏం చేసినా సరే ఆధ్యాత్మికతకి ఇబ్బంది కలగకుండా ఉండాలి అనేటటువంటి అవేర్నెస్ని పెట్టుకొని మన ఋషులు, తత్వవేత్తలు మనకు అందిస్తూ ఉంటారు నాలెడ్జ్ని, అంతేనా కదా? వాళ్ళ ప్రిఫరెన్స్ లౌకికం కాదు, ఆధ్యాత్మికమే. అందుకే లౌకికమైనటువంటి పనికిమాలిన అంశాలను వాళ్ళు కనిపెట్టలేదు. అది వాళ్ళ అసామర్థ్యం కాదు, అది అవసరం లేదు కాబట్టి కనిపెట్టలా. టీవీలు కనిపెట్టారా, మిక్సీలు కనిపెట్టారా, కుక్కర్లు, అట్లాంటి చిన్న చిన్నవి కనిపెట్టడానికి ఆ ఋషులు ఉంది, తపస్సు ఉంది. అవి ఎవడైనా కనిపెడతాడు తర్వాత అని చెప్పి అవి కనిపెట్టరు. వాళ్ళు తపస్సుకు సంబంధించిన అంశాలు కనిపెడతారు. ఆధ్యాత్మికమైనటువంటి శ్రేయస్సును పొందే విధమైనటువంటి అంశాలనే మన ఋషులు కనిపెడతారు. ఆ విధంగానే లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క థీరీస్ని పతంజలి, పాణిని, శంకరాచార్యులు వీళ్ళందరూ కూడా డెవలప్ చేసుకుంటూ మనకు అందించారు. వాటిని ప్రామాణికంగా తీసుకొని మనం లా ఆఫ్ అట్రాక్షన్ చేద్దాం.